రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల కంటే భిన్నగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అల్లూరు జిల్లా నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నెల్లూరు నుండి వర్చువల్ గా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కలెక్టరేట్ నుండి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ స్రవంతి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను విద్యార్థుల కోసం అమలు చేస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొదటి విడతలో 41 కోట్ల రూపాయలతో 18,153 ట్యాబుల్ని అందజేస్తామని, రెండో విడత ద్వారా 64 కోట్లతో 19,168 మంది విద్యార్థులకు ట్యాబులు ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో అందరికీ ట్యాబ్లు అందుతాయన్నారు. ఈ ట్యాబ్ల విద్యార్థులకు ఎంతో విలువైన బైజూస్ కంటెంట్ కూడా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆనం అరుణమ్మ కూడా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యకు ఎంత పెద్దపీట వేస్తున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి జన్మదినం. అటువంటి రోజు కుటుంబ సభ్యులతో గడపాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఈ సమాజంలో ఉండేటువంటి బిడ్డలందరినీ తన బిడ్డలుగా, తన కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు విద్య అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేస్తూ రెండవ విడత ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం, పిల్లలందరికీ ఈ ట్యాబులు అందించేటువంటి కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 8వ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లలకి ట్యాబులు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు దాదాపుగా 17,500 రూపాయలు విలువ చేసేటువంటి ట్యాబ్తో పాటు 18,500 రూపాయలు విలువ చేసేటువంటి 15,500 రూపాయలు విలువ చేసేటువంటి బైజూస్ కంటెంట్ రెండు కలిపి 33,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక్కొక్క ట్యాబ్ని ఈరోజు పిల్లలకు అందించడం జరిగింది. స్కూళ్ళ అభివృద్ధి కానీ, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న గోరుముద్ద కానీ ఎవ్వరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమాజంలో ఆలోచన చేయనటువంటి విధంగా విద్యా అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా, మిన్నగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మా దగ్గర అడ్మిషన్స్ లేవు, అయిపోయాయి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పి బోర్డులు పెట్టినటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మనం చూడడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4,34,185 మందికి 620 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బైజూస్ కంటెంట్ ఉన్నటువంటి ఈ ట్యాబులను అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 9,52,925 మందికి 1,306 కోట్ల రూపాయలు విలువైనటువంటి ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. 1,153 ట్యాబ్స్ ఇచ్చారు. దాదాపుగా 61 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు రెండో విడతలో 19,168 విద్యార్థులకు ఈరోజు ఈ ట్యాబులు పంపిణీ చేయడం, దాదాపుగా 64 కోట్ల విలువైనటువంటి ఈ ట్యాబులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైద్య భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా విధానంలో నలుమూలల మార్పులు చేపట్టి విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి ప్రభుత్వం పాఠశాలలో విద్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్నతీకరించడమే ప్రధాన లక్ష్యంగా విద్యా ప్రమాణాలను క్రమబద్ధీకరణకై విప్లవాత్మకంగా నిర్ణయాలు చేయడం జరిగింది. అది లక్ష్యంగా 2022-23 విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు మరియు 8వ తరగతి బోధనను అందించే ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందజేయడం జరిగింది. 8వ తరగతి చదివే విద్యార్థులు ట్యాబ్లలో కంటెంట్ను
డిజిటల్ విధానంలో అభ్యసించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ఎన్ఎంఎంఎస్ లాంటి పరీక్షలలో ధీటుగా నిలిచినారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధించే విషయాలను మరలా ఇంటి వద్ద మననం చేసుకునేందుకు వారికి అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో పొందుపరిచి రూపొందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి విద్యార్థిని వారి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు గాను ట్యాబ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసే షిఫ్ట్ చాట్ యాప్ను కూడా అందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా వారికి స్థానిక భాషల్లో సందేహాలు తీర్చుకోవటం ఎంతో సదుపాయం కలదు. మన నెల్లూరు జిల్లాలో గల 468 స్కూళ్ళలో 19,168 ట్యాబ్లు, పౌచ్లు, యూఎస్బి కేబుల్స్ మరియు స్క్రీన్ గార్డులు విద్యార్థులకు అందజేయటం జరుగుతుంది. అలాగే డిజిటల్ విద్యా విధానంలో విద్యను బోధించుటకు గాను 1 నుండి 5వ తరగతి గల పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ, 6 నుండి 10వ తరగతి ఉన్నత పాఠశాలలో ప్రతి సెక్షన్కు ఒక ఐఎఫ్పి అందజేయటం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ మరియు ఐఎఫ్పిలకు ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బైజూస్ కంటెంట్ను అందుబాటులో ఉంచడం జరిగింది. దీనివల్ల అన్ని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో డిజిటల్ బోధన ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగి పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.